హాయ్ హలో వెల్కమ్ టు ఎస్పీ తెలుగు డాగ్స్. నేనైతే ఇంతవన్పై హే భగవాన్ ప్రీమియర్ షో చూడడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంది. కామెడీ పరంగా మాత్రం 100కి 90 వేయచ్చు, అంత బాగున్నది మూవీ. ఎక్కడ నీకు బోర్ కొట్టని విధంగా నైస్. చిన్నగా ఫస్ట్ హాఫ్ ఎట్లా అంటే ఊహించిన ట్విస్ట్లతోటి హీరోయిన్ తోటి మంచి డ్రామా ఉంటుంది, డ్రామాటిక్ ఉంటుంది. బిజినెస్ అని చెప్పారు కదా మనకు, ఆ బిజినెస్ తోటే మంచి డ్రామా ఉంటుంది. ఆ బిజినెస్ ఏందో మీరు సినిమాకి వెళ్తేనే మీకు ఎంటర్టైన్మెంట్ పొందుతారు. ఫ్యామిలీ అంటే ఇక్కడ మీకు రొమాన్స్ అలాంటి వల్గారిటీ అయితే ఎక్కడ లేదు. మంచి డీసెంట్ గానే ఉంటుంది. ఫ్యామిలీ తోటి కూడా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగున్నది. ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ ఎట్లా ఉంటుంది అంటే, ఆ బిజినెస్ అనేది ఏది ఉందో ఆ బిజినెస్ దాంతో ఊహించిన ట్విస్ట్లతో చిన్నగా మంచి కామెడీ అయితే మంచిగా కనెక్టింగ్ అవుతుంది కామెడీ తోటి. అలాగే ఇంటర్వెల్ వచ్చేసరికి మనకు ఒక మంచి ట్విస్ట్ పెడతాడు. మా ట్విస్ట్ మామూలుగా లేదు అనుకోవాలి, అంత బాగుంటది. ఫస్ట్ హాఫ్ వరకు ఇట్లా సాగిపోతుంది, ఎక్కడ బోర్ కొట్టది. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా అట్నే ఉంటది. సెకండ్ హాఫ్ లో వచ్చేసి ఎట్లా ఉంటుంది అంటే, మనం ప్యారడైజ్ మూవీ రిలీజే కాలేదు చెప్పాలంటే. ప్యారడైజ్ మూవీ రిలీజ్ కాలేదు. ఆ ప్యారడైజ్ మూవీలో కూడా వాళ్ళు వాడేస్తారు, అదే ఉంటుంది. ఆ టీజర్ రిలీజ్ అయింది కదా, చరిత్రలో చెప్పుకుంటే ఎక్కడ చూసినా అలాంటి అంటే వాళ్ళ మాటల్లో చెప్తారు. మూవీ రిలీజ్ కాలేదు కానీ వీళ్ళు బీజిఎం వాడేసుకుంటారు. అలాగే ఫస్ట్ హాఫ్ లో కామెడీ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో ఎట్లా ఉంటుంది కామెడీ అండ్ ఎమోషనల్ రెండు ఉంటాయి. ఎమోషనల్ ఎట్లా అంటే నాన్నతోటి ఎమోషనల్ బాండింగ్ ఎట్లా ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు నాన్నతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ఉన్న వాళ్ళు అయితే సీరియస్లీ అంటే కొంచెం ఎమోషనల్ అయిపోతారు. అంత బాగున్నది, అంత బాగా తీసుకొచ్చింది డైరెక్టర్ గారు. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ మీకు బోర్ కొట్టిన విధంగా అయితే ఓకే. ఓవరాల్ గా 3/5. నేను మాత్రం జెన్యున్ గా ఉన్నాను చెప్తున్నా. ఎక్కడ ఏదో మూవీ గురించి మా ప్రమోషన్ ఇట్లా మనకేం కాదు, ఎందుకంటే మనం కొత్తనే కాబట్టి, నేను చెప్పడం కొత్తనే కాబట్టి. మూవీ మాత్రం లిటరల్లీ అంటే ఒక మూవీకి ఏదన్నా వెళ్ళొచ్చు అంటే, ఈ మధ్యలో ఉన్న రీసెంట్ కాలంలో ఆడుతున్న మూవీస్ వెళ్ళొచ్చు అంటే హే భగవాన్ వెళ్ళి చూసి అట్లా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే కొంచెం కామెడీ మూవీస్ చూస్తేనే కొంచెం హెల్త్ బాగుంటుంది, అలాంటి మూవీస్ చూడడం బెటర్. అలాగే సుహాసన్న నటన పరంగా మాత్రం బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ చెప్పాల్సిన, హీరోయిన్ అండ్ సుహాస్ ఇద్దరు నటన యాక్టింగ్ బాగుంది. అయితే నరేష్ అన్న కామెడీ అయితే మామూలుగా ఉండదు. బాలకృష్ణది రోల్ లో కూడా చేస్తాడు. అలాగే చిన్న బాగుంటది ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేసిండు. అలాగే హీరోతో ఉన్న ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా బాగుంటది. ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా వెళ్ళి చూడండి తప్పకుండా.